ఈ సమయంలో మరి మన మధ్యలో పాస్టర్ బండి స్టీఫెన్ పాల్ గారు, ఐపీసీ చర్చ్ తాడిపత్రి, అనంతపూర్, ఈ ఆంధ్రప్రదేశ్ నుండి వారు మన మధ్యలో ఉన్నారు. నిన్న నేను ఫోన్ చేసి అడిగినప్పుడు వెంటనే వారు అంగీకరించి దైవ సందేశం అందించడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి హోప్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్ తరపున మరొకసారి వారిని అభినందిస్తూ ఈ సమయాన్ని మరి బండి మరి స్టీఫెన్ పాల్ గారికి అప్పగిస్తూ ఉంటున్నాం. మీకు 30 నిమిషాలు టైం ఉంటుంది సార్. ఈ 30 నిమిషాలలో సమర్థవంతంగా మీరు దేవుని వాక్యాన్ని అందించాలని చెప్పి మనవి చేస్తూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ అయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంతవరకు ఈ సాయంత్రం కాల సమయంలో గూగుల్ మీట్ లో మనం అందరం చేరి ప్రభుని స్తుతించడానికి పాటల ద్వారా అలాగే ప్రార్థనల ద్వారా దేవుణ్ణి ఘనపరచుటకు ప్రభు చూపిన గొప్ప కృప కొరకై దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ప్రేమతో వాక్య సందేశం కొరకు నన్ను ఆహ్వానించినటువంటి మన ప్రియులు దైవజనులు అభిషక్తులు ఆయా ప్రాంతాల్లో అద్భుత రీతిగా వాడబడుతూ అలాగే ప్రతిరోజు ఆత్మలను బలపరచు నిమిత్తమై మరి ఎంతో ప్రయాసతో భారంతో ఇలా గూగుల్ మీట్ ని ఏర్పాటు చేసి మనలను ఒకటిగా చేసినటువంటి దైవజనులు బిషప్ పీటర్ నాయక్ అయ్య గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే గూగుల్ మీట్ లో ఉన్నటువంటి ఆయా దైవజనులకి అలాగే విశ్వాసులకి ప్రత్యేకించి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారని మన జీవితం కొంచెం సౌండ్ మన జీవితాల్లో ప్రతిరోజు ఎన్నెన్నో సమస్యల మధ్యలో ముందుకి కొనసాగుతూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగుతూ ఉన్నట్లయితే ప్రభు తప్పకుండా మన జీవితాల్లో నూతన కార్యాలు ఆయన చేయుటకు సంసిద్ధుడై ఉన్నాడు. అలాంటి నూతన కార్యాలు ప్రభు ఈ రాత్రి మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన చేయునుగాక. ఆమేన్. మరి ప్రతిరోజు ఇలాగూ దాంట్లో ఫుల్ పెట్టి చూడు, దాంట్లో ఫుల్ పెట్టి అది ప్రతిరోజు ఇలాగూ ఒక భారంతో బాధ్యతతో ఏర్పాటు చేయడం అనేది అంత మామూలు విషయమే కాదు. కారణం ఏమిటంటే ఉదయము సాయంత్రం ఏ ఒక్కరోజు మిస్ కాకుండా దైవజనులు భారంతో ప్రయాసతో చేస్తున్నారు. మరి వారి ప్రయాసకు దేవుడు గొప్ప ఫలం ఇచ్చును గాక. ఆమేన్. మంచిది. బైబిల్ ఉన్నవారు మీరందరూ బైబిల్ చూడండి. మరి ఎవరైనా చదివితే మరి నాకు వినపడుతుందో లేదో తెలీదు. మీరైతే బైబిల్ చూడండి, నేను చదువుతాను, మీరందరూ ఆలకించండి. బైబిల్ ఉన్నవారు చూడండి, లేనివారు వినండి. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక. మీకు సౌండ్ బాగానే క్లియర్ గా వినపడుతుందా లేదో నాకేం తెలియట్లేదు. ఎవరైనా ఓకే అంటే నేను ప్రొసీడ్ అవుతాను వాక్యంలోకి. అయ్యా మీకు మీట్లో ఉన్నవారు ఎవరైనా సౌండ్ మీకు క్లియర్ గా ఉందా? బాగా వస్తుంది, మంచిగా ఉంది. మీరు ఏదైనా ఓకే అని చెప్తే మా బాబు చూస్తా ఉన్నాడు, టెస్ట్ చేస్తా ఉన్నాడు. మీరు సరేనండి అని చెప్తే నేను వాక్యంలోకి వెళ్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అయ్యా. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు
మీ విషయంలో దేవుని చిత్తం. దైవజనులు మొన్నటి దినాన మరి ఫోన్ చేసినప్పుడు ఇలాగా అందించాలండి వాక్య సందేశాన్ని, గ్రూపులో మీ మెసేజ్ చూశాను అన్నప్పుడు మరి ఆ రోజు నుండి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు ఏ వాక్యం చేత మాట్లాడాలి అని ప్రభు ఈ వాక్యాన్ని నాకు ప్రేరేపించాడు. అది ఈ రాత్రి ప్రభు ఈ వాక్యం చేత మనతో మాట్లాడి మనలను బలపరుస్తాడు. మరి ఆయన ఎందు నిమిత్తమై ఈ వాక్యం చేత మాట్లాడాడు అనేది వింటున్న మనందరి జీవితాల్లో ప్రభు ఈ రాత్రి మాట్లాడతాడు. మనందరి జీవితాల్లో దేవుని చిత్తం చేయాలని మనం కోరుకుంటూ ఉంటాం. అవునా? ప్రతి ఒక్కళ్ళు దేవుని చిత్తాన్ని చేయాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవుని చిత్తాన్ని మనం చేసి దేవుని చేత మేలులు పొందుకోవాలని మనమందరం ఆశిస్తూ ఉంటాం. మన సొంత ఆలోచనల కంటే ప్రాముఖ్యమైంది దేవుని చిత్తం చేయడం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలకి జవాబులు ఆలస్యంగా రావచ్చు. అలాగని మనం మన సమస్యలు తీర్చుకునేదానికి మన ఆలోచనల ప్రకారంగా కొన్నిసార్లు ముందుకు వెళుతూ ఉంటాం. అయితే దేవుని చిత్తంలో మనం కనిపెట్టినప్పుడు, దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూసినప్పుడు, దేవుని చిత్తాన్ని చెయ్యాలని మనం కోరుకున్నప్పుడు తప్పకుండా సమయం పడుతుంది. అయితే అంతవరకు మనం ఏం చేయాలి? మన సొంత ఆలోచనలను పక్కన పెట్టి, మన సొంత ఉద్దేశాలను పక్కన పెట్టి, మన సొంత నిర్ణయాలను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేయడం మనం నేర్చుకోగలిగితే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రెండింతల దీవెనలు ప్రభు అనుగ్రహిస్తాడు. అలాగే బంధకముల నుండి, చెరసాలలో నుండి ఆయన గొప్ప విడుదల మనకి అనుగ్రహిస్తాడు. ఇక్కడ దైవజనుడైన, భక్తుడైన, అపోస్తులుడైన పౌలుగా రాస్తున్నారు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. మన విషయంలో దేవుడు కోరుకుంటున్నది ఏమిటంటే అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక క్రైస్తవుల జీవితాల్లో లేదా క్రైస్తవుని జీవితాల్లో మనం నేర్చుకోవలసింది ఏమిటంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ప్రతి విషయంలో దేవునికి స్తోత్రాలు చెల్లించడం. ఇది మనం నేర్చుకోవలసింది. అదే దేవుని చిత్తం. చాలా మంది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, స్తోత్రాలు చెల్లిస్తారు, థ్యాంక్స్ చెప్తారు. ఎప్పుడు చెప్తారో తెలుసా? మనం అనుకున్నది దేవుడు మనకిచ్చినప్పుడు, అయ్యా మీకు చాలా వందనాలు, మీరున్నారు నా తరపున, నా పక్షమున, మీరు నన్ను చూస్తున్నారు అని దేవునికి థ్యాంక్స్ చెప్తాం. మనం కోరుకున్నది దేవుడు మనకిచ్చినప్పుడు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. మనం ఆశించింది దేవుడు మనకిచ్చినప్పుడు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. లాటరీ టికెట్ తగిలిన వాళ్ళు కూడా దేవునికి స్తోత్రాలు చెప్తారు. అంటే మనం కోరుకున్నది, మనం ఆశించింది, మనం అడిగింది, మనం ప్రార్థించింది ఎప్పుడైతే మనకు జవాబు వస్తుందో, మనం కోరుకున్నది ఎప్పుడైతే ప్రభు మనకి ఇస్తాడో, ఆ సమయంలో ఎంత అద్భుత రీతిగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. నిజంగా మీరున్నారయ్యా, నిజంగా మా తరపున మీరున్నారయ్యా, నా ప్రార్థన వింటున్నారయ్యా అని అంటూ ఉంటాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం ఏం తెలియజేస్తుందో తెలుసా? ప్రతి విషయంలో అని ఈ మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి విషయంలో అంటే మేలులు కలిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం కాదు, సంతోషం కలిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం కాదు, మనం అనుకున్నది ప్రభు మనకిచ్చినప్పుడు మాత్రమే దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించడం కాదు. కానీ కన్నీళ్ళ మధ్యలో జీవిస్తూ ఉన్నా,
అవమానాల మధ్యలో జీవిస్తూ ఉన్నా, నిందల మధ్యలో జీవిస్తూ ఉన్నా, మనం అనుకున్నది మనకు దొరికినా దొరకపోయినా, కష్టమైన నష్టమైన, లాభమైన నష్టమైన, దుఃఖమైన సంతోషమైన, ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇదే క్రైస్తవుల జీవితం. మేలులు కలిగినప్పుడు థ్యాంక్స్ ఎప్పుడు అందరు చెప్తారండి. మనం అనుకున్నది ప్రభు మనకిచ్చినప్పుడు దేవునికి స్తోత్రం అంటాం. ఇది అందరూ చేస్తారు. కానీ ఒక నిజమైనటువంటి క్రైస్తవులు చేసే పని ఏమిటో తెలుసా? కష్టమైన, నష్టమైన, వ్యాధి ఉన్నా వ్యాధి లేకపోయినా, కన్నీళ్ల మధ్యలో జీవిస్తున్న, ఏ సమస్యలో ఉన్నప్పటికీ దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అది దేవుని చిత్తం. ఒక అతను ఒక కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేశాడు. స్తుతి కూడికను ఏర్పాటు చేశాడు ఇంటి దగ్గర. అతను ఒక పాస్టర్ గారు ఇంటి దగ్గర ఒక స్తుతి కూడిక ఏర్పాటు చేశాడు. చాలా మంది పాస్టర్స్ వచ్చేసారు, విశ్వాసులు కూడా వచ్చారు. తెలిసిన వారందరూ వచ్చారు ఆ ప్రార్థనకి. పాటలన్నీ పాడారు, ప్రార్థన చేశారు. ఇక వాక్యం చెప్పాలి దైవజనులు అని వాక్యానికి సమయం ఇవ్వక ముందు సాక్ష్యం చెప్పాడు ఆయన. మనం అందరం వాక్యం చెప్పేదానికంటే ముందు ఎందుకు ఈ ప్రార్థన ఏర్పాటు చేశాం అని సాక్ష్యం చెప్తాం కదా. అలాగే ఆ పాస్టర్ గారు వాక్యం చెప్పేదానికంటే ముందు సాక్ష్యం చెప్పాలని పైకి లేచాడు. మైక్ తీసుకొని, ఈ కూటాన్ని ఎందుకు ఏర్పాటు చేశానంటే, సంగమా, వచ్చిన దైవజనులారా, నా కొడుకు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఏమంట? నా కొడుకు 10వ తరగతిలో ఫెయిల్ అయ్యాడు, అందుకని కూటాన్ని ఏర్పాటు చేశాను అన్నాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఫెయిల్ అయితే కూటం పెట్టడం ఏమిటి, ఫెయిల్ అయితే ప్రార్థన పెట్టడం ఏమిటి అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను అన్ని విషయాలలో దేవునికి స్తోత్రాలు చెప్తాను అన్నాడు ఆయన. ఫెయిల్ అయినా స్తోత్రమే, పాస్ అయినా స్తోత్రమే. ఎంత ఆశ్చర్యం! మన వ్యక్తిగత జీవితంలో మనం నేర్చుకోవాలి, అన్ని విషయములలో దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మా సేవా పరిచర్యలో నన్ను ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నప్పుడు, అంటే వ్యతిరేకమైన మాట ఏదైనా అన్నప్పుడు, మౌనంగా ఉండి ఇంటికి వచ్చి, ప్రభువా, వారు నన్ను ఇలాగన్నారయ్యా, నీకు స్తోత్రాలు నాయనా, వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీరే వాళ్ళని చూసుకుంటారని దేవునికి స్తోత్రాలు చెప్తాను. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? మనలను ఎవరైనా తిట్టినా, మనలను ఎవరైనా ఒక మాట అన్నా, మనం ఏం చేయాలో తెలుసా? తిరిగి మాట్లాడకుండా, తిరుగుబాటు చేయకుండా, పోట్లాడకుండా, కొట్లాడకుండా ఇంట్లోనికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా, నన్ను పలాను వాళ్ళు ఇలాగన్నారయ్యా, అయినా మీకు స్తోత్రం అని మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తామో, ఆ స్తుతి స్తోత్రాలు మన జీవితంలో రెండింతలు మేలులు పొందుకునేటట్లు చేస్తాయి. బైబిల్ గ్రంథంలో భక్తుడైన యోబు గురించి మనం చూడగలం. అందరికీ తెలిసిన సత్యం. ఆస్తి పోయింది, ఆస్తి పోతే పోయింది, మరలా సంపాదించుకోవచ్చు అనుకున్నారు. చివరికి పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే పోయారండి, ఆరోగ్యం ఉంది గనక మరలా దేవుడు కనికరిస్తే మరలా పుడతారు అని అనుకోవచ్చు. చివరికి శరీరంలో రోగం వచ్చింది. ఈ రోగం రాకముందు ఆస్తి అంతా పోయింది, పిల్లలు చనిపోయారు. అప్పుడు ఆయన అన్న ఒక మాట ఏమిటో తెలుసా? ప్రభువా, ఇదంతా నేను నా ద్వారా తెచ్చుకున్నానా? ఈ లోకంలో నేను పుట్టే ముందు నేను తెచ్చుకున్నానా? నా కష్టాజీతం ఏమైనా ఉందా? ఇదంతా మీరిచ్చిందే కదయ్యా, మీరిచ్చారు, మీరు తీసుకున్నారు, అంతా మీకు స్తోత్రం అయ్యా అన్నాడు ఆయన.
మీకు కృతజ్ఞతలయ్యా అన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి శరీరంలో రోగం వచ్చింది. రోగాన్ని తట్టుకోలేక తన రోగాన్ని చూసి తానే అసహించుకునే పరిస్థితి అది. కానీ మౌనంగా ఉన్నాడు. భార్య వచ్చి అంటది, ఏమిటయ్యా దేవుడు దేవుడిని ఎలా పట్టుకున్నావు? అసలు దేవుడే గనక ఉంటే మనకి ఈ పరిస్థితులు కలగవచ్చునా? దేవుడే గనక ఉంటే ఈ రోగం రావచ్చునా? పిల్లలు పోతే పోయారు, మరలా దేవుడు కనికరిస్తే రావచ్చు. ఆస్తి పోతే పోయింది, చివరికి ఆరోగ్యమైనా ఉంది అనుకున్నాను, కానీ ఆరోగ్యం కూడా పోయింది. అయ్యా దేవుడు దేవుడని ఎలా పట్టుకున్నావేమిటి? దేవుడిని దూషించి నువ్వు చనిపో, నేను చనిపోతాను అనింది భార్య. చూడండి, అర్థం చేసుకోవలసినటువంటి భార్య అర్థం చేసుకోలేని స్థితిలో మాట్లాడుతూ ఉంది. ఈ సందేశం యూట్యూబ్ లో ఉన్నాయి, మీరందరూ చూడండి. బండి స్టీఫెన్ పాల్ అనే యూట్యూబ్, అలాగే ఫేస్బుక్, మరి వాట్సాప్ లో ప్రతిరోజు రూపంలో వస్తూ ఉన్నాయి. మీరందరూ చూడండి. టెక్స్ట్ మెసేజ్లు కూడా వస్తూ ఉంటాయి, ఇలాగే వీడియో మెసేజ్లు కూడా వస్తూ ఉన్నాయి. బండి స్టీఫెన్ పాల్ అని. అప్పుడు యోబు ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు ఇలా మాట్లాడుతున్నావేమిటి? దేవుడిస్తే తినలేదా? దేవుడు అనుభవించమంటే అనుభవించలేదా? దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆనందించలేదా? ఈరోజు ఒకప్పుడు ఆయన ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చాడు, ఇచ్చింది తీసుకున్నాడు. అయినా నాకు తెలుసు నా దేవుడు నా పక్షమున మేలే చేస్తాడని. ఎల్లు పక్కకెళ్ళు అన్నాడు భార్యని. అద్భుతం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, అంతా పోగొట్టుకున్నాడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. చిన్నవాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు యోబుని అవమానిస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. పెద్ద భక్తుల్లాగా మాట్లాడేవే, మాకు తెలియకుండా ఏదో పాపం చేసి ఉంటావని ప్రాణ స్నేహితులు కూడా నిందించారు. తన వయసుకు సంబంధించని వాళ్ళు కూడా యోబుని అవమానించారు. కానీ యోబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం అన్నాడు. ఎప్పుడైతే యోబు దేవుణ్ణి స్తుతించాడో, దేవుణ్ణి ఘనపరిచాడో, దేవునికి థ్యాంక్స్ చెప్పాడు, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆయన స్తుతిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తూ స్తోత్రాలు చెప్తూ ఉండడం ద్వారా, ప్రార్థిస్తూ ఉండడం ద్వారా రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు యోబుకి ఇచ్చాడు. ఒకవేళ యోబు గారి కనుక ఆ సమయంలో దేవుణ్ణి స్తుతించకుండా ఉండి ఉంటే రెండింతల ఆశీర్వాదం పొందుకునే వాళ్ళు కాదు. అలాగే తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయకుండా ఉండి ఉంటే రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకునే వాళ్ళు కాదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తి జీవితం అనగా మనకు దేవుడు అన్ని ఇస్తూ ఉన్నట్లయితే దేవుడికి స్తోత్రం అంటాం. మనం అనుకున్నది దేవుడు మనకిస్తే స్తోత్రం అంటాం. కానీ ఎప్పుడైతే మన నుండి ఏదైనా తొలగిపోతే, మనకి ఏదైనా జరగరాని నష్టం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఆలోచించండి ఒకసారి. ఆ పరిస్థితుల్లో గనక మనమే గనక ఉన్నట్లయితే, ఈరోజు చిన్న సమస్య కలిగితేనే దేవుని విడిచిపెట్టేస్తున్నారు, చిన్న ఇబ్బంది కలిగితేనే దేవుని విడిచిపెట్టేస్తున్నారు, రోగం ఇంకా తగ్గకపోతే దేవుని విడిచిపెట్టేస్తున్నారు, అవమానాలు నిందలు ఎక్కువైపోతూ ఉన్నాయని దేవుని విడిచిపెట్టేస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ ఏ మేలు జరగట్లేదని దేవుని విడిచిపెట్టేస్తున్నారు, దేవుని తిడుతున్నారు. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మమ్మల్ని ఎందుకు చూడట్లేదు? మా కుటుంబాలు ఎందుకు ఈ పరిస్థితుల్లో? నా ఇంట్లోనే నా పిల్లలు చనిపోవాలా? నా ఆస్తి పోవాలా? నాకే ఈ రోగం రావాలా అని ఎంతో మంది దేవుణ్ణి నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. కానీ ఒక నిజమైన క్రైస్తవులు చేసే పని ఏమిటో తెలుసా? మన దగ్గర తిండి ఉన్నా లేకపోయినా, సమస్తము సంపాదించుకునేది మన నుంచి వెళ్ళిపోయినా, జీరోల నుండి హీరోగా చేసే నా దేవుడు నాతో ఉన్నాడు గనక నేను భయపడను అని దేవునికి స్తోత్రాలు చెప్పినప్పుడే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, కరువులో ఎప్పుడైనా దేవునికి స్తోత్రాలు చెల్లించారా? అవమానాల మధ్యలో జీవిస్తున్నప్పుడు ఎప్పుడైనా దేవునికి స్తోత్రాలు చెల్లించారా? మీ దగ్గరకు వచ్చి ఎవరైనా మిమ్మల్ని నిందించినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించారా? ఇంటిలో ఏదైనా నష్టం కలిగినప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించారా? అనుకున్నది జరగనప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లించారా?
లేకపోతే మేలులు కలిగినప్పుడు మాత్రమే దేవుని స్తుతిస్తూ ఉన్నారు? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైతే మన నష్టంలో, మన కష్టంలో, మన బాధల్లో, మన కన్నీటిలో దేవుణ్ణి స్తుతించినప్పుడు పోగొట్టుకున్న దానికంటే రెండింతలుగా ప్రభు దీవెనిస్తాడు. ఇద్దరు దైవజనులు ఓ చోటికి సువార్త ప్రకటించేదానికి వెళ్ళారు. సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎన్నిసార్లు చెప్పాలరా మీకు, ఈ గ్రామానికి రావద్దంటే మీరు వచ్చారు అని బాగా కొట్టారు. కొట్టి వీరిని విడిచిపెడితే మరలా ఈ గ్రామానికి వస్తారు, అందుకని వీరిని విడిచిపెట్టకుండా చెరసాల్లో వేయండి, జైల్లో వేయండి అని చెరసాల్లోకి తీసుకెళ్లారు. చెరసాల్లో వేశారు. అర్ధరాత్రి, రాత్రికాల సమయంలో ఖైదీలందరూ పడుకున్నారు. ఈ ఇద్దరు పాస్టర్లు పైకి లేచి, అందరూ పడుకున్న ప్రశాంతమైన వాతావరణంలో పైకి లేచి, ప్రభువా, నీ సేవకని వచ్చాం, నీ సువార్తను ప్రకటించడానికి వచ్చాం. అయితే నీ సువార్తను ప్రకటించడానికి వచ్చిన మాకు దెబ్బలనిచ్చారయ్యా, మీకు స్తోత్రం అయ్యా. బాగా కొట్టేటట్లు సహాయం చేశారయ్యా, మీకు స్తోత్రం నాయన. రక్తాలు గారుతున్నాయి, అయినా మీకు స్తోత్రం నాయన. శరీరంలో నొప్పులున్నాయి, అయినా మీకు స్తోత్రం అయ్యా. పందకాల మధ్యలో ఇరుక్కుపోయాం, అయినా మీకు స్తోత్రం అయ్యా. బోండాలను మా చేతులకి కాళ్ళకి బిగించేశారయ్యా, అయినా మీకు స్తోత్రం అయ్యా. నొప్పికి తట్టుకొని, ఎంత ఆశ్చర్యం అంటే ఆ సమయంలో మరి మీరైతే మంచివాళ్ళు, మీరైతే మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళే. నేనైతే ఏమంటానో తెలుసా? ప్రభువా, నీ సేవ చేయడానికి నేను వస్తే నాకు ఈ దెబ్బలు కలగవచ్చునా? నీ సేవ చేయడానికి నేను వస్తే నాకు ఈ నిందలు, నాకు ఈ గాయాలు కలిగేటట్లుగా చేస్తారా? మీ సేవ చేయడానికి నేను వస్తే ఎవరికి తెలియకుండా నన్ను తీసుకొచ్చి చెరసాలు పెడతారని నేను అంటాను. మరి మీరైతే మంచివాళ్ళు, మీరు అలాగన్నారు నాకు తెలుసు. నేనైతే అలా దేవుణ్ణి అడిగేవాడిని ఉండి ఉంటే. మరి తప్పో ఒప్పో ప్రభు నన్ను క్షమిస్తాడు. ఎందుకంటే పిల్లలు తెలుసో తెలియక అడుగుతారే గనక దేవుడే క్షమిస్తాడు. ఆశ్చర్యం. ఒకసారి ఆలోచించండి. దెబ్బలలో, గాయాలలో, శరీరంలో నొప్పులు కలుగుతూ ఉన్నా, బాధ కలుగుతూ ఉన్నా, చెరసాల మధ్యలో ఉండి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారు. అపోస్తుల కార్యాల్లో రాయబడి ఉంటుంది పౌలు, శీలలు. ఒక విషయం గమనించండి, పౌలు, శీలలను చెరసాల్లో వేశారని వారి తరపున వచ్చి మాట్లాడేదానికి ఒక్కరు రాలేదు, విడిపిద్దాము అని. అయ్యా, వాళ్ళు మంచి వాళ్ళయ్యా, ఎందుకు వాళ్ళని చెరసాల్లో వేస్తున్నారు, విడుదల చేయండి అని ఒక్కరూ మాట్లాడలేదు. అయితే అద్భుతం ఏమిటో తెలుసా? వారు గాయాలలో, దెబ్బలలో, నొప్పులలో, బంధకాల మధ్యలో, చెరసాల మధ్యలో, నేరం చేసినట్లుగా, పాపం చేసినట్లుగా ఖైదీల మధ్యలో ఉన్నప్పటికీ సంతోషంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అది క్రైస్తవుల జీవితం. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మనం పాటలు ఎప్పుడు పాడతామండి? పాటలు ఏదన్నా అనుకున్నది జరిగితే నోటిలో నుంచి ఎన్ని రకాల పాటలు వస్తాయో, అబ్బో, అవునా? మనం అనుకున్నది జరిగితే మన నోటిలో నుంచి సంతోషకరమైన పాటలు వస్తాయి. ఆ పాటలు ఇక చెప్పాల్సిన పని లేదు, ముఖంలోని ఆనందం వెలిగిపోతుంది. ఇక ఏంటి అలా పాటలు పాడుతున్నావు అంటే నీకు తెలియదు లేరా అంటారు. అసలు ఒక నిజమైనటువంటి క్రైస్తవుడు పాటలు ఎప్పుడు పాడాలో తెలుసా? సంతోషం కలిగినప్పుడు పాటలు పాడడం కాదు, కానీ దుఃఖంలో పాటలు పాడాలని వాక్యం రాయబడింది. అదే మనకు గొప్ప ఆదరణ. ఏం చేశారు వీళ్ళు? లేచారు, మోకరించారు, స్తోత్రాలు చెప్తూ ఉన్నారు, కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా మనుషులు రాకపోయినా, విడిపించడానికి ఒక్కరు రాకపోయినా, పౌలు, శీలల తరపున మాట్లాడేదానికి ఎవరు రాకపోయినా వారి దగ్గరికి యేసు క్రీస్తు ప్రభు దిగి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం అండి! మనుషులు రాకపోయినా, సంతకాలు పెట్టేదానికి రాకపోయినా,
పూచి పడేదానికి రాకపోయినా, విడిపించడానికి రాకపోయినా ప్రభువైన యేసు క్రీస్తు దిగి వచ్చాడు వారి దగ్గరికి. ఎంత అద్భుతం! మనుషుల కంటే గొప్పవాడు మనం ఆరాధించే దేవుడు. మన బంధువుల కంటే గొప్పవాడు ఆరాధించే దేవుడు. మన స్నేహితుల కంటే గొప్పవాడు మనం ఆరాధించే దేవుడు. ఆయనే దిగి వచ్చాడు. ఎప్పుడు? దేవుణ్ణి స్తుతించినప్పుడు. దేవుని సన్నిధిలో అనగా మనం ఎక్కడ మోకరిస్తే అది దేవుని సన్నిధి కనుక దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? బంధకాలు తెగిపోయేటట్లు చేశాడు, సంఖ్యలు తెగిపోయేటట్లు చేశాడు, అడ్డు గోడలు తెగిపోయేటట్లు చేశాడు, అడ్డు గోడలు పగిలిపోయేటట్లు చేశాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఇంటిలో ఏ బంధకాల చేత అయితే బాధపడుతున్నామో, కుటుంబాల్లో ఎటువంటి బంధకాల మధ్యలో నలిగిపోతున్నామో, ఎటువంటి సంఖ్యల మధ్యలో నలిగిపోతున్నామో, ఎటువంటి బంధకంలో మనం కుమిలిపోతూ కన్నీళ్లు విడుస్తూ నలిగిపోతూ వేదన పడుతూ ఉన్నామో, సంవత్సరాల తరబడి ఉన్నటువంటి బంధకాలు తెగిపోవాలంటే దేవుని సన్నిధిలో స్తుతించాలి. సంవత్సరాల తరబడి ఉన్నటువంటి సంఖ్యలు తెగిపోవాలంటే దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. బంధకాలు తెగిపోతాయి. అది పాప బంధకమే కావచ్చు, వ్యాధుల బంధకాలే కావచ్చు, రోగం బంధకమే కావచ్చు, అప్పుల బంధకాలే కావచ్చు, అవమాన నిందలు అనేటువంటి బంధకమే కావచ్చు. అది ఏదైనా సరే సంవత్సరాల తరబడి వెంటాడుతున్నటువంటి ఆ పాపపు సంఖ్యలలో నుంచి, బంధకంలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. తప్పకుండా అడ్డు గోడలను తీసివేస్తాడు. త్రాగుడుపోతూ భర్తతో కాపురం చేయలేకపోతున్నారు. కుటుంబాల్లో విచ్చలవిడిగా భార్య ఒక రకంగా, భర్త ఒక రకంగా తిరుగుతూ ఉంటాడు. చేతికొచ్చినటువంటి పిల్లలు విచ్చలవిడిగా యవ్వన కాలంలో సమాజంలో తిరుగుతున్నారు. ఎంత సంపాదిస్తున్నప్పటికీ మన కష్టాజీతం అంతా వడ్డీ వ్యాపారస్తులు తింటూ ఉన్నారు. హాస్పిటల్ పాలైపోతున్నారు. ఏం చేసినా, ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఈ రోగం తొలగిపోవట్లేదని కుమిలిపోతూ ఉన్నారు. ఏ బంధకంతో అయితే బాధపడుతున్నారు, ఏ సంఖ్యల మధ్యలో నలిగిపోతున్నారు. అయ్యో, మమ్మల్ని పట్టించుకునేదానికి, మమ్మల్ని చూసేదానికి, మమ్మల్ని చూసి సహాయం చేసేదానికి ఒక్కరు రాలేదని కుమిలిపోతూ ఉన్నారా? దిగులు పడకండి, కలవరపడకండి. ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో దేవుని సన్నిధిలో మోకరించి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి, దేవుని సన్నిధిలో స్తుతించండి. తప్పకుండా మన బంధకంలో నుండి విడిపించడానికి, సంఖ్యలలో నుండి విడిపించడానికి మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు రాకపోయినా మనల్ని పుట్టించిన దేవుడు మన దగ్గర దిగి వస్తాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ రాత్రి ప్రభు దిగి వచ్చాడండి. సంఖ్యలు తెగిపోయాయి, బంధకాలు తెగిపోయాయి, అడ్డు గోడలు తొలగిపోయాయి. అద్భుతం ఏమిటో తెలుసా? ఆ రాత్రి ఆత్మల రక్షణ జరిగింది. కాపలా ఉన్నటువంటి ఆ వ్యక్తి చంపుకునే దానికి ప్రయత్నం చేస్తే మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం. అయ్యలారా, నేను రక్షణ పొందుకునే దానికి ఏం చెయ్యాలి? నీవు నీ కుటుంబం యేసు క్రీస్తునందు విశ్వాసముంచు. హల్లెలూయా. ఓ రికాబాల షరలా కాబా. ఎంత అద్భుతం అండి! ఆత్మల రక్షణ జరిగింది ఆ రోజు రాత్రి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ ఇంటిలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని నమ్ముకోలేదా? బంధువుల్లో ఎవరి కోసమైనా మీరు ప్రార్థిస్తూ ఉన్నారా? చెప్పి చెప్పి నోరంతా అరిగిపోయేటట్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారా? శక్తినంతా దారిపోస్తూ ఏం చెప్పినా, ఎంత చెప్పినా వినట్లేదని కుమిలిపోతూ ఉన్నారా? చెప్పకండి, మౌనంగా ఉండండి. ఏం చేస్తారో తెలుసా? దేవుని సన్నిధిలో స్తుతించండి. అలా స్తుతించినప్పుడు ఆత్మల రక్షణ జరుగుతుంది. ఆ రోజు రాత్రి అతను రక్షించబడ్డాడు. అందరూ పగల్లో బాప్తీసం ఇస్తే ఆ రోజు రాత్రికి రాత్రి ఆ వ్యక్తి బాప్తీసం తీసుకున్నాడు. కారణం, దేవుని స్తుతించారు, కృతజ్ఞతలు చెల్లించారు. ఇది మన జీవితం అయి ఉండాలి. అందుకే ప్రతిరోజు వేకుజాములో లేచి దేవుని స్తుతించండి. సమస్యలో ఉన్నప్పటికీ, కష్టంలో ఉన్నప్పటికీ, అప్పుల్లో ఉన్నప్పటికీ, వ్యాధుల్లో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, మేలు జరిగిన సంతోషంలో ఉన్నప్పటికీ ప్రతిరోజు వేకుజాములో లేచి దేవుని స్తుతించండి, కృతజ్ఞతలు చెప్పండి. తప్పకుండా దేవుడు ఆ రోజు మన జీవితంలో ఉన్నటువంటి బంధకాలు, సంఖ్యలు తెగిపోయేటట్లు చేస్తాడు. నేను దేవుని సేవకురాలు గత 2015వ సంవత్సరం నుండి, గత 2015వ సంవత్సరము నుండి ఈ రోజుటి వరకు ప్రతిరోజు 3 గంటలకి, 3 గంటల నుండి 4 గంటల వరకు 1 గంట సేపు చేతులు పైకెత్తి స్తోత్రం 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 అని దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఏ ప్రార్థన చేయమిక, దేని కొరకు అడగం, కేవలం దేవుణ్ణి స్తుతించడం మాత్రమే.
అలా ఎప్పుడైతే స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకున్నామో ఎన్నెన్నో కార్యాలు, ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు మా జీవితాల్లో చేయడం మేము గమనించాం, పొందుకున్నాం, గుర్తించాం. మీరు కూడా ప్రతిరోజు వేకుజాములో లేచి స్తోత్రాలు చెప్తూ ఉన్నారా? వేకుజాములో లేచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారా? లేకపోతే వేకుజాములోనే లేచి మరి త్వరగా పనుల కార్యక్రమంలోకి వెళ్ళి మరి దేవుణ్ణి స్తుతించడం మర్చిపోతున్నారా? ప్రతిరోజు వేకుజాములో లేచి స్తుతులు చెల్లించండి, కృతజ్ఞతలు చెల్లించండి. రెండవదిగా కుటుంబ ప్రార్థన తప్పకుండా చేయండి. ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మరి ఈ రోజు రాత్రి మనం ఏం చేయాలో తెలుసా? అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అలా చెల్లించినప్పుడు ఏం జరుగుతుంది? రెండింతల ఆశీర్వాదం కలుగుతుంది. సంఖ్యలో బంధకాలు తెగిపోతాయి, అడ్డులన్నీ తొలగిపోతాయి. ఆయన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు గనక, స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించేవాడు గనక ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చి మనతో కూర్చొని ప్రతి సంఖ్యలు, ప్రతి బంధకాలు తెగిపోయేటట్లు చేసి గొప్ప విడుదల, ఆత్మల రక్షణ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మరి అటు ఆశీర్వాదాలు, అటు రెండింతల దీవెనలు, మేలులు ప్రభు మన జీవితాల్లో చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఏమన్నా చాలా చక్కటి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని, మరి సందేశాన్ని అందించి దైవ సేవకులుగా పార్టిసిపేట్ అయినటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో వ్యక్తిగతంగా మరి ఆదరించి బలపరిచి మరి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ సందర్భంలో ప్రభువును స్తుతించాలి అనే ఒక చక్కటి పౌలు శీలల్ని ఉదాహరణగా తీసుకొని మీరు బలపరిచిన రీతిని బట్టి వందనాలు. చాలా సంతోషము. సో దేవుని చిత్తం అయితే యూ డోంట్ థింక్ దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ మెసేజ్ ఆఫ్ యూ. మేబీ మిమ్మల్ని రేర్ గా కంపల్సరీ పిలుస్తాము. దయచేసి తరచుగా పిలిచినప్పుడు రండి. ఈ వేదిక నుండి, హోప్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్ నుండి వాక్య సందేశాన్ని అందించండి. దైవ సేవకులు అంత్యకాలంలో మనం ఉన్నాం. ఒక యూనిటీ కొరకు, ఒక ఐక్యత కొరకు మరి హోప్ ఇన్ క్రైస్ట్ ఫెలోషిప్ అనేది ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తుంది, మినిస్ట్రీ పనిచేస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సేవకులను డినామినేషన్లకు అతీతంగా కలుపుకొని ముందుకెళ్లాలనేదే మా యొక్క దర్శనము. కాబట్టి మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.